తిరుమల దేవదేవుని తర్వాత హైదరాబాద్ వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ స్వామి. హైదరాబాద్ శివార్లలో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు కూడా భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా శని ఆదివారాలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. భక్తులకు కొంగు బంగారంగా పేరు తెచ్చుకున్న చిలుకూరి బాలాజీ దేవాలయం మిగిలిన దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పద్ధతులు మరియు అయ్యవార్లు పనితీరు మరీ వైవిధ్యంగా ఉంటాయి. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలోకి అందరూ సమానమే అన్న రీతిలో దేవుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అన్ని దేవాలయాలలో ఉన్నట్టుగా VIP దర్శనం, టికెట్ దర్శనం, ఉచిత దర్శనం అంటూ ఉండదు. PM, CM సాధారణ జనాలు కూడా ఒకే మాదిరి దర్శనము చేసుకోవాలి. ఇతర గుడులలో పూజలు, హారతులిచ్చే సమయంలో అయ్యగార్లకు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. చిలుకూరులో మాత్రం అయ్యగార్లకు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఇతర దేవాలయంలో కొబ్బరికాయ కొట్టేందుకు, అర్చనకు, దర్శనముకు ఇలా అన్నిటికీ టికెట్లు ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం వేటికి టికెట్లు ఉండవు. ఇక ప్రస్తుతం ఏ దేవాలయం అయినా చూసినా కూడా హుండీ ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం హుండీ కనిపించదు. అలాగే భక్తుల నుండి కూడా కానుకలు తీసుకోవడం ఉండదు. చిలుకూరి బాలాజీ స్వామికి వీసాల స్వామి అనే పేరు ఉంది. విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారు స్వామివారిని కోరుకుంటే వారికి వెంటనే వీసా వస్తుందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో ఏదైనా కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. అది నెరవేరితే 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకుంటారు. ఇప్పటికీ లక్షల మంది 108 ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాల రావి చెట్టు ఉంది. దానిని తాకితే మంచి జరుగుతుందని నమ్మకం. ఒక్క హైదరాబాద్ నుండే కాకుండా అన్ని ప్రాంతాల నుండి చిలుకూరి బాలాజీ స్వామి దర్శనముకు వస్తుంటారు. హైదరాబాద్ నుండి విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చిన సమయంలో బాలాజీని దర్శించుకొని వెళ్లారంటే అతిశయోక్తి కాదు. టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే గుడి నిర్వహణకు ఖర్చు చేస్తారు. ఇది చిలుకూరి బాలాజీ స్వామికి సంబంధించిన విషయాలు. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.